అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆహా ఓటీటీలో లేటెస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న మిస్టరికల్ క్రైమ్ థ్రిల్లర్ పోషమ్మ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. భక్తికి, అహంకారానికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఒక ఊరి జనం ప్రాణప్రదంగా కొలిచే అమ్మవారి విగ్రహాన్ని తన స్వార్థం కోసం ఒక వ్యక్తి తొలగిస్తే, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయనేదే ఈ సిరీస్ కథాంశం. కథలోకి వెళ్తే ఒక ఊరిలో ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే పోచమ్మ తల్లి విగ్రహం ఒక పాత బంగ్లా ఆవరణలో ఉంటుంది. ఆ బంగ్లా మేనేజర్ రఘుపతి తన కుటుంబంతో అక్కడే ఉంటూ అమ్మవారిని పూజిస్తుంటాడు. అయితే ఆ బంగ్లా యజమాని ఫ్రెడరిక్ తన అహంకారంతో స్వార్థం కోసం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి బలవంతంగా తొలగిస్తాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ విగ్రహాన్ని అగౌరవపరిచిన తర్వాత ఆ బంగ్లాలో వరుసగా భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా ఫ్రెడరిక్ చిన్న కూతురు జెస్సీ అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. ఆ తర్వాత కూడా వరుస మరణాలు సంభవిస్తాయి. మరి ఇవన్నీ పోచమ్మ తల్లి ఆగ్రహమా, లేక దీని వెనుక ఏదైనా పక్కా ప్లాన్ ఉందా? గతంలో జరిగిన ఒక మోసానికి ఈ మరణాలకు ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. దర్శకుడు రమేష్ ఇంద్ర ఈ సిరీస్ను చాలా గ్రిప్పింగ్గా తెరకెక్కించారు. మొదటి ఎపిసోడ్లోనే కథలోకి తీసుకెళ్లిపోయి ఆ బంగ్లా చుట్టూ ఉండే మిస్టరీని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. దేవుడి ఆగ్రహం అనే ఒక మిస్టరికల్ పాయింట్కు రివెంజ్ క్రైమ్ డ్రామాను ముడిపెట్టిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథను ముందుకు వెనక్కి జరుపుతూ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా 1వ ఎపిసోడ్ నుంచి 5వ ఎపిసోడ్ వరకు ఎక్కడా బోరు కొట్టకుండా కథనాన్ని వేగంగా నడిపించారు. ప్రతి ఎపిసోడ్ నిడివి కూడా తక్కువగా ఉండడం ఈ సిరీస్కు పెద్ద ప్లస్ పాయింట్. నటీనటుల విషయానికి వస్తే కన్నడ సీనియర్ నటుడు అచ్యుత్ కుమార్ తన నటనతో సిరీస్ స్థాయిని పెంచాడు. బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ నెగటివ్ షేర్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. తన డైలాగ్ డెలివరీ, లుక్ ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక దర్శకుడు రమేష్ ఇంద్ర స్వయంగా బంగ్లా ఓనర్ పాత్రలో ఒదిగిపోగా స్నేహల్ కామత్ తన పరిధి మేరకు మెప్పించింది. టెక్నికల్గా చూస్తే ఎస్వి ముత్తు గణేష్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్కు వెన్నుముక అని చెప్పాలి. ఈ భయానక సన్నివేశాలను మ్యూజిక్తో మరో లెవెల్కు తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా ఉంది. ముఖ్యంగా బంగ్లాలో రాత్రిపూట జరిగే సీన్స్ ప్రేక్షకుల్లో భయాన్ని కలిగిస్తాయి. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్న ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరికొంత లోతుగా ఉంటే బాగుండేది అనిపించిన ఓవరాల్గా మాత్రం పోచమ్మ ఒక మంచి మిస్టరికల్ థ్రిల్లర్. పాత్రల మధ్య ఎమోషన్ కనెక్షన్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. అనవసరమైన సాగదీతలు లేకుండా కేవలం 5 ఎపిసోడ్లకే పరిమితం చేయడం చాలా మంచి నిర్ణయం. వీకెండ్లో ఒక మంచి క్రైమ్ మిస్టరీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఆహాలో అందుబాటులో ఉన్న ఈ పోచమ్మ బెస్ట్ చాయిస్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూసేయండి.